నెక్స్ట్ థర్డ్ సారీ వచ్చేసరికి ఇది కోరా టస్సర్ అంట. ఇది కూడా చాలా సాఫ్ట్ గానే ఉంది. ఇక్కడ మీరు బార్డర్ లో చూడొచ్చు థ్రెడ్ వీవింగ్ ఉందన్నమాట. ఇక్కడ ఈ లైన్ బార్డర్ ఇది యాజ్ యూజువల్ జెరీ బార్డర్ నార్మల్. ఇక్కడ కూడా సన్న సన్న ఇది వచ్చింది చూడండి జెరీ. ఇది శారీ త్రూఅవుట్ శారీ ఈ విధంగా ఉంది. తర్వాత పైన కూడా ఈ విధంగానే బార్డర్ ఉంది. తర్వాత మనం పళ్ళుకి వచ్చేసినట్లయితే పళ్ళు చూసారు ఈ విధంగా ఉందన్నమాట. బ్లౌజ్ ఇది బ్లౌజ్. సో ఈ బ్లౌజ్ సన్న సన్న పుటా లాగా వచ్చింది. ఇది శారీ త్రూఅవుట్ శారీ ఇదన్నమాట. ఇది కూడా మనకు పార్టీ వేరే. ఇది కూడా గ్రాండ్ లుక్ ఉంటుంది. కొంచెం ఫేర్ గా ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఇది మన థర్డ్ శారీ. దీని కాస్ట్ వచ్చేసి 2600 అనమాట. ఈ శారీ మనం ఫ్రెండ్స్ ఈ శారీకి వచ్చేటప్పటికి ఈ శారీ పైన మాత్రం మీకు సన్న బార్డర్ లాగా అనిపిస్తూ ఉంటుంది. శారీ మొత్తం కూడా ఇలా సెల్ఫ్ డిజైన్ లాగా ఉండి ఇక్కడ మాత్రం రౌండ్ రౌండ్ గా ఇక్కడ మనకు జరీతో వీవింగ్ లాగా వచ్చింది అనమాట. ఇది కూడా మీకు వెయిట్ తక్కువగా ఉంది. అట్ ద సేమ్ టైం సాఫ్ట్ గా కూడా ఉంది. మనకు కట్టుకున్నప్పుడు అన్ఈజీగా లేకుండా ఉంది. కానీ దీని పళ్ళుకి వచ్చేటప్పటికి ఈ విధంగా వచ్చింది అనమాట. పెద్ద పళ్ళు అయితే పెద్ద గ్రాండ్ గా ఏం లేదు. ఈ విధంగా ఉంది. తర్వాత దీన్ని మనం బ్లౌజ్ కి వచ్చేటప్పటికి ఇది ఇచ్చారనమాట. పళ్ళు బ్లౌజు ఒకేలాగా ఉంది చూడండి. ఇది బ్లౌజు. పళ్ళుకి కూడా ఇదే ఇచ్చి కొంచెం బ్లూ కలర్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనకు 1800 పడుతుంది. శారీకి వచ్చేటప్పుడు ఇది కూడా టస్సర్ లేని. ఇక్కడ ఏంటంటే దీనిలో ఇక్కడ వచ్చి థ్రెడ్ వర్క్ చేస్తున్నారనమాట. చూసారా ఈ థ్రెడ్ వర్క్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఉంది. ఇక్కడ వచ్చి రా సిల్క్ బార్డర్ లాగా 2 కలర్స్. తర్వాత ఇక్కడ యాజ్ యూజువల్ మనకు జరీ బార్డర్ ఇచ్చారు. ఈ శారీ ప్రైస్ కి వచ్చేటప్పటికి మనకు 2000 రూపీస్ పడుతుంది. ఇది అన్నమాట పళ్ళు. ఈ పళ్ళు కూడా కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చి చాలా గ్రాండ్ లుక్ అనేది వస్తుంది. తర్వాత మనం బ్లౌజ్ కు వచ్చేసినట్లయితే ఇది ఇస్తున్నారనమాట. ఇట్లా లైన్ ఇది పళ్ళు. బ్లౌజ్ వచ్చి ఇది ఇలా ప్లెయిన్ కలర్. కింద మనకు హ్యాండ్స్ కు మాత్రం ఇలా వస్తుంది అనమాట. హ్యాండ్స్ కి ఇది పళ్ళు. ఇది పళ్ళు. దీని ప్రైస్ వచ్చేసి మనకు 2000 రూపీస్ పడుతుంది. వచ్చేటప్పటికి ఇది కూడా మనకు సాఫ్ట్ రా సిల్కే. దీనిలో ఒక వెరైటీ. ఈ బార్డర్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉందన్నమాట చూడండి. తర్వాత మనకి ఇది పళ్ళు వస్తుంది. ఈ పళ్ళు జస్ట్ జరీ పళ్ళు లాగా ఇచ్చినారు. తర్వాత మనకు బ్లౌజ్ వచ్చేటప్పటికి బ్లౌజ్ మనకు గ్రీన్ కలర్ వస్తుంది అనమాట. ఇలా ప్లెయిన్ గ్రీనే వస్తుంది బ్లౌజ్ కూడా. ఇది వచ్చి మనకు 1000 రూపీస్ పడింది. ఇది కూడా చాలా సాఫ్ట్ గా ఉంది. దీనిలో వచ్చి 2 కలర్స్ ఉన్నాయన్నమాట. ఈ స్కై బ్లూ ఒకటిను మీ మేనక్ పచ్చ ఒకటి. తర్వాత ఇక్కడ వైలెట్ కలర్ కూడా మిక్సింగ్ ఉందన్నమాట. ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి ఇది కూడా ఇందాక చెప్పుకున్నట్టు సాఫ్ట్ గానే ఉందన్నమాట. ఇది కూడా టస్సర్ లో లెనిన్ సాఫ్ట్ లెనిన్ మాదిరి ఉందన్నమాట. దీనికి ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీనికి వచ్చేటప్పటికి ఇది కూడా టస్సర్ లెనినే. ఇది కూడా చాలా సాఫ్ట్ గా ఉంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ లాస్ట్ లో గోట్ లాగా ఒక పైపింగ్ లాగా పింక్ ఇచ్చారు. అదే విధంగా మనకు ఇక్కడ అన్ని కూడా థ్రెడ్ వర్క్ తో మొత్తం శారీ ఫుల్ గా కూడా ఇలా వచ్చింది అనమాట త్రూఅవుట్ శారీ. తర్వాత దీనికి కుర్చీలు ఇచ్చేసి పళ్ళు దగ్గర మనకు చూసారా ఇది పళ్ళు. ఇది పళ్ళు దగ్గర ఇంకొంచెం దగ్గరగా వేసారనమాట. శారీలో అయితే బ్లౌజ్ కి వచ్చేటప్పటికి ప్లెయిన్ గా వచ్చింది. ప్లెయిన్ గా వచ్చి బ్లౌజ్ వచ్చి వేరే ఇచ్చున్నారనమాట. దీనిలో కూడా బ్లౌజ్ ఉంది. దీనిలో మీకు కావాలంటే గ్రీన్ కలర్ బ్లౌజ్ కూడా కుట్టించుకోవచ్చు. ఇక్కడ మనకు నీ లెంత్ కి కంటే కొంచెం తక్కువ అన్నమాట. అంటే ఇది ఇక్కడ దాకా వచ్చింది. ఒక 3 ఫ్లవర్ అంటే ఒక 2 జానలు మాత్రం బార్డర్ వచ్చింది. మిగతా అంతా కూడా శారీ ప్లెయిన్ లాగా ఉంది. తర్వాత మనకు బయటకు పళ్ళుకి వచ్చేటప్పటికి
నిండా ఉన్నాయన్నమాట. ఈ పుటా అనేది నిండా, ఈ వర్క్ అనేది నిండా ఉంది. సో దీనిలో ప్లెయిన్ బ్లౌజ్ కాకుండా ఎక్స్ట్రా దీనికి మ్యాచింగ్ గా మొత్తం కూడా మిర్రర్స్ కుట్టి ఒక బ్లౌజ్ ఇచ్చున్నారు. చూసారా, ఇలా బ్లౌజ్ ఇచ్చున్నారు. ఇది కావాలంటే కూడా మనం గ్రీన్ కావాలంటే గ్రీన్, లేదంటే ఇది కూడా కుట్టించుకోవచ్చు. అసలు నాకు తెలిసి మీరు ఆ శారీలో చింపొద్దండి బ్లౌజ్, ఎందుకంటే ఫ్రిల్స్ కూడా మనకు ఫ్రీగా వస్తే బాగుంటుంది. ఇది ఇట్లా 3 కలర్స్ ఉన్నాయి చూడండి. తర్వాత మనం ఈ శారీకి వచ్చేటప్పటికి ఇది కూడా టస్సరే, కాకపోతే ఇది చాలా లైట్ వెయిట్. చూసారా, ఇది ఎత్తినప్పుడు మనకు ఒక న్యూస్ పేపర్ ఎత్తిన ఫీలింగ్ అయితే కలుగుతుంది నాకు అనమాట. దీనిలో జస్ట్ ఏం లేదు, ప్లెయిన్ బార్డర్ అంటేను మనకు పైన ఒక బార్డరు, కింద పెద్ద బార్డర్, పైన చిన్న బార్డర్ మాత్రం ఇచ్చినారు. దీనికి రన్నింగ్ బ్లౌజే వస్తుంది. దీనిలో ఆల్రెడీ బ్లౌజ్ కూడా ఉంది. కాకపోతే పిన్ని ఒక ఎక్స్ట్రా బ్లౌజ్, దీనికి ఆ బ్లౌజ్ అంత లుక్ ఉండదని చెప్పి మనకు ఇక్కత్ బ్లౌజ్ లాంటిది ఒకటి కూడా తీసి పంపించింది అనమాట. ఈ బ్లౌజ్ దీనికి చాలా బాగుంటుందంట. అందువల్ల ఈ బ్లౌజ్ ఆ శారీ అసలు చింపన అవసరం లేదు. అలాగే కూడా మీకు ఫ్రిల్స్ తీసుకోవచ్చు, లేదా ఎక్స్ట్రా ఉంటే మీరు కట్ చేసుకోవచ్చు బ్లౌజ్ కి. ఈ శారీకి వచ్చి ఈ బ్లౌజ్ అన్నమాట. చూసారు కదా, 2 కలర్స్ అన్నమాట. ఈ కలరు, ఇది కూడా ఇందాక యాజ్ యూజువల్ మీరు ఇందాక చూసుకున్నట్టే. సో పళ్ళు కూడా ఏం లేదు దీనికి, ఆల్ ఓవర్ శారీ ప్లెయిన్ శారీ వచ్చింది. పళ్ళు కూడా ఏం లేదు, ఒక పెద్ద బార్డర్, ఒక చిన్న బార్డర్ మాత్రమే ఉందన్నమాట. దీనికి కూడా రన్నింగ్ బ్లౌజ్ అంట. రన్నింగ్ బ్లౌజ్ అయితే మీరు కావాలంటే ఆ బ్లౌజ్ కూడా కుట్టించుకోవచ్చు, లేదు అంటే మీరు ఏదో ఈ పిన్ని పంపించిన కాటన్ బ్లౌజ్ అనమాట. ఇది నాకు తెలిసి చాలా బాగుంటుంది. ఈ బ్లౌజ్ ఇది వచ్చి మీకు 800 రూపీస్ పడుతుంది. ఇదైతే మనం అస్సలు కట్టుకున్న ఫీలింగ్ అయితే ఉండనే ఉండదు. ఇది చాలా వెయిట్లెస్ గా ఉంది. ఫ్రెండ్స్, ఇవి చూసేటప్పటికి ఇవి కొంచెం అంటే ఇందాక చెప్పినట్టు అంత సాఫ్ట్ గా అయితే లేవు, కానీ కొంచెం రఫ్ గా అనిపిస్తున్నాయి. ఇవి ఎందుకో ఇవి నాకు కొంచెం అంటే అంత ఇందాక చెప్పినట్టు అంత సాఫ్ట్ అయితే కాదు. కాకపోతే ఇది తక్కువ రేట్ శారీస్ అన్నమాట. అంటే అందరూ అనుకుంటారు కదా, ఏంటక్క అన్ని అంత కాస్ట్లీ ఉన్నాయి, మాకు అంత రేట్ లో వద్దు అంటారు కదా, వాళ్ళ కోసం అనమాట. ఇవి వచ్చి 500 రూపీస్ పడుతుంది మీకు ఈచ్. ఇది కూడా రన్నింగ్ బ్లౌజే, మీరు కావాలంటే ప్లెయిన్ బ్లౌజ్ కూడా తీసుకోవచ్చు. వీటికి కూడా రన్నింగ్ బ్లౌజ్ ఉందన్నమాట. వీటిలో కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకొని మీరు స్టిచ్ చేసేటప్పుడు నిలువుగా గానీ అడ్డంగా గానీ కుట్టించుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ శారీలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆ పైన పైపింగ్ ఉంది చూసారా, ఇక్కడేమో గ్రీన్ ఇచ్చారు, ఇక్కడేమో వైలెట్ ఇచ్చారనమాట. లేదంటే మీరు వీటికి కావాల్సిన ప్లెయిన్ బ్లౌజెస్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఎందుకు నాకు దీనికి ఎక్కువ బడ్జెట్ పెట్టనవసరం లేదని చెప్పాను పిన్నికి, ఎందుకంటే దీనికి ఏదో ఒక గ్రాండ్ బ్లౌజ్ తీస్తానని చెప్పింది. వద్దు పిన్ని, వీటికి ఎక్కువ ఇన్వెస్ట్ చేయక్కర్లేదని చెప్పాను నేను. అందువల్ల ఇలానే 500 రూపీస్కి ఇచ్చేస్తుంది. దీనిలో 3 కలర్స్ ఉన్నాయన్నమాట. ఇది వచ్చేటప్పటికి మీకు ప్లెయిన్ సాఫ్ట్ సిల్క్ శారీ అనమాట. దీనికి మీరు కావాలంటే ఏదైనా డిజైనర్ బ్లౌజ్ కావాలంటే, కాస్ట్లీగా రిచ్ లుక్ ఉండాలంటే కొంచెం డిజైనర్ బ్లౌజ్ లాగా తీసుకుని మీరు వేసుకోవచ్చు. కానీ మేము ఇలాంటి బ్లౌజ్ ఇచ్చాం చూసారా, ఇలా బ్లౌజ్ అనమాట. ఇది కూడా సాఫ్ట్ కాటన్ అనమాట. ఇది మీకు ఈచ్ 1000 రూపీస్ పడుతుంది. ఇట్లా కలర్స్ నేను చూపిస్తాను ఏమేం కలర్స్ ఉన్నాయనేది. ఇవన్నీ కూడా సాఫ్ట్ సిల్క్. ఇది కూడా చాలా వెయిట్ లెస్ గా ఉంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే చూడండి ఎంత వెయిట్ లెస్ గా అనిపిస్తుందో. బరువే లేదనమాట, అంత వెయిట్ లెస్ గా అనిపిస్తుంది. ఇది సాఫ్ట్ సిల్క్. సో దీనికి అన్ని కూడా నేను బ్లౌజ్ ఇలా పెడతాను. మీరు ఉన్న కలర్స్ అన్ని నేను చూపిస్తాను చూడండి. ఈ 5 కలర్స్ ఉన్నాయి. ఇవి ఈచ్ వచ్చి మీకు 1000 రూపీస్ పడుతుంది అనమాట. ఇది మీకు ఇంకొకటి ఏంటంటే ఈ శారీలో కూడా బ్లౌజ్ ఉంది. ఈ శారీలో బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ఉంది. అన్నిటికి కూడా రన్నింగ్ బ్లౌజ్ ఉంది. కావాలంటే మీరు మిక్స్ చేసి మ్యాచ్ చేసి కూడా మీరు బ్లౌజ్ కుట్టించుకోవచ్చు. ఒక డిజైనర్ పీస్ లాగా దీనికి ఈ మెటీరియల్ కట్ చేసుకొని ఎక్కడైనా మీకు పైపింగ్ కానీ అలాంటిదన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇవి 5 కలర్స్ ఉన్నాయి. ఇవి ఒకసారి చూడండి. ఇంకొకటి ఏంటంటే మీరు దీనిలో కొద్దిగా లైట్ గా కట్ చేసి ఆ బోర్డర్ ని దీనికి చిన్న పైపింగ్ లాగా కూడా వేసుకోవచ్చు అనమాట ఈ శారీకి. అది కూడా మీకు గ్రాండ్ లుక్ వస్తుంది. సేమ్ కట్ చేసుకుని ఆల్ ఓవర్ గా సన్న జస్ట్ పైపింగ్ వేసేసుకోండి, అది కూడా బాగుంటుంది. తర్వాత ఈ శారీకి వచ్చేటప్పటికి ఇది కలంకారీ శారీ.
ఇది యాక్చువల్ గా ఏదో బార్డర్ కోసం తీసుకున్నానని చెప్పింది, అయినా మీకు చూపిస్తున్నాను ఒకవేళ మీకు నచ్చితే తీసుకుంటారనేసి. ఇది మీకు కలంకారీ మెటీరియల్ గురించి తెలిసిందే కదా, మళ్ళీ దానిలో కూడా మనకు కొంచెం వేరే ఇక్కడ కాటన్ కౌంట్ ఉంటుందంట, 3 కౌంట్ 4 కౌంట్ అదేదో నాకు సరిగా తెలియదు, కానీ ఆ కౌంట్ లో డిఫరెన్స్ వచ్చేటప్పుడు రేట్ కూడా డిఫరెన్స్ వస్తుందంట మనకు. కానీ దీనిలో 100% ప్యూర్ గా ఉందన్నమాట. ఇది వచ్చి మీకు 900 రూపీస్ పడుతుంది. నార్మల్ గా ఇదైతే మీకు 600 కూడా దొరుకుతుందంట ఇదే శారీ, కాకపోతే ఈ థ్రెడ్ కౌంట్ లో డిఫరెన్స్ ఉంటుంది. ఇదైతే చాలా సాఫ్ట్ గా ఉంది, 100% కాటన్ అనమాట. ఇది వచ్చి శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా డిజైన్ ఉంది. తర్వాత బ్లౌజ్ కు వచ్చే పళ్ళు ఈ విధంగా ఉందన్నమాట. పళ్ళు చూసారా ఈ విధంగా ఉంది. ఇక బ్లౌజ్ కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు చూడండి. బ్లౌజ్ వచ్చి చూసారా ఈ విధంగా బ్లౌజ్ ఇచ్చారనమాట. నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి ఇది కూడా ఫుల్ గా మ్యాంగోస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకు బార్డర్ కి వచ్చేటప్పటికి ఫ్లవర్స్ వచ్చేసాయి. ఇది కూడా ఇందాక చెప్పినట్టే చాలా సాఫ్ట్ అన్నమాట, కౌంట్ ఎక్కువ ఉంది దీనికి, అందువల్ల ఇది కూడా 900 రూపీస్. ఇది వచ్చేటప్పటికి పళ్ళు వస్తుంది, ఈ ఫ్లవర్స్ అనేది పళ్ళుకి వచ్చేస్తుంది. తర్వాత మనం బ్లౌజ్ కి వెళ్ళేటప్పటికి ఇదన్నమాట బ్లౌజ్. బ్లౌజ్ లో వచ్చి లైట్ ప్రింట్ ఇచ్చారు, శారీకి అయితే డార్క్ ప్రింట్ ఇచ్చారనమాట. మీరు కావాలంటే ఇదే బ్లౌజ్ కుట్టించుకోవచ్చు, లేదంటే ఇట్లా ఏ ప్లెయిన్ కలర్స్ అయినా కూడా మీకు మ్యాచ్ అయిపోతాయి. ఇదైతే చాలా సాఫ్ట్ గా ఉందన్నమాట, ప్యూర్ కాటన్ కాబట్టి కంఫర్ట్ గా కూడా ఉంటుంది అనమాట. సో అందువల్ల ఏంటంటే కొన్ని ఏదైనా ఒక పోగు వేరే ఏదైనా మిక్స్ చేసినప్పుడు మనకు ప్రైస్ అనేది తగ్గుతుంది కలంకారీ వాటిల్లో. ఫస్ట్ 1200 1300 కూడా ఉండేటివి ఈ కలంకారీవి. రాను ఏంటంటే క్వాలిటీ తగ్గిపోతుంది, ప్రైస్ కూడా తగ్గిపోతుంది అనమాట. కానీ ఇది మాత్రం చాలా బాగా అనిపించింది నాకు. ఇది వచ్చి మీకు ఇందాక యాజ్ యూజువల్ ఇందాక చెప్పినట్టు 900 రూపీస్. సో పిక్ కూడా పెట్టమంటాను.